దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో మాట్లాడటానికి కృప చూపించినటువంటి దేవునికి చాలా వందనాలు. మరి ఈరోజు అంశం ఏంటంటే నానా విధములైనటువంటి మనస్తత్వాలతో కూడినటువంటి మనుషుల స్వభావమును గురించి మాట్లాడాలనుకుంటున్నా. దేవుడు భూమి మీద ఆకాశ పక్షులను, భూజంతువులను, సమస్తమైనటువంటి జలచరాలను భగవంతుడు కలుగు చేశాడు. అయితే పక్షులు వాటి స్వభావాన్ని బట్టి అవి నడుస్తూ ఉంటాయి. జంతువులు వాటి స్వభావాన్ని బట్టి అవి నడుస్తూ ఉన్నాయి. జలచరాలు కూడా వాటి స్వభావాన్ని బట్టి అవి నడుస్తూ ఉన్నాయి. అలాగే వాటన్నిటినీ ఏలుబడి చేయటానికి దేవుడు మానవుణ్ణి కలుగు చేశాడు. దేవుని స్వరూపముతో, దేవుని యొక్క పోలికతో సృష్టించబడినటువంటి మానవుని యొక్క జీవిత విధానంలో చూస్తే మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు, నడవడి అంతా వేరు. వారి మనస్తత్వాలు వేరు, ఆలోచనలు వేరుగా ఉంటా ఉన్నాయి. మనం బ్రతికేటువంటి ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని గమనిస్తే మనుషులు పైకి బాగానే ఉంటారు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావము నానా విధాలుగా మారిపోతా ఉంది. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి వాక్యం చూసినట్లయితే, ఇక్కడ నాబోతు అనేటువంటి ఒక దీనుని గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను అహాబు పరిపాలన చేస్తున్నటువంటి దినాలవి. అయితే ఆ దినాలలో నాబోతు అనేటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనికి తన తాతల తండ్రులు ఇచ్చినటువంటి పిత్రార్జితమైనటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట అహాబు రాజు యొక్క నగరును ఆనుకుని ఉంది. అయితే రాజు అయినటువంటి అహాబు ఆ నాబోతును అడుగుతాడు, ఏమనంటే, నీ ద్రాక్ష తోట నా నగరునకి ఆనుకొని ఉంది, నీకు దీనికంటే మంచిదైనటువంటి కూర ద్రాక్ష తోటను నీకు ఇస్తాను. ఇప్పుడున్నటువంటి నీ ద్రాక్ష తోట నాకివ్వు, అది నాకు కూరాకు పనికొస్తుంది అని చెప్పని అడుగుతాడు. అయితే నాబోతు దానికి అంగీకరించడం. ఈ విషయాన్ని మనం ఒక వచనం చదువుకుందాం. అయితే ఇక్కడ నాబోతు తన పొలాన్ని అహాబుకి ఇవ్వటానికి ఇష్టపడడు. అహాబు ధనం ఇస్తాను, లేక దీనికంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అడిగినప్పుడు నాబోతు అంటాడు, ఇది నా పిత్రార్జితము, దీన్ని అమ్మటానికైనా దేనికైనా ఇవ్వటానికైనా నేను నాకు మనసు అంగీకరించదు, నేను ఇవ్వను అంటాడు. అయితే అతనికి అహాబుకు ఒక భార్య ఉంది.
ఆమె పేరు యెజెబెలు. గమనించండి, భర్తకు తగినటువంటిది భార్య కూడా. యెజెబెలు భర్త దగ్గరికి వెళ్ళి, అహాబు దగ్గరికి వెళ్ళి, అహాబు అలిగి ఉండటం చూసింది. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వలేదని అహాబు అలిగి కూర్చుంటాడు. భార్య పోయి అంటది, నువ్వు రాజువు కదా, ఎందుకు నువ్వు అలగటము? నాబోతు మీద ఏదో ఒక నేరం మోపి అతను చంపేస్తే మనకు ఆ ద్రాక్ష తోట వచ్చేసింది కదా, ఎందుకు నువ్వు అలుగుతావని చెప్పని భార్య చూడండి ఎలాంటి సలహాలు ఇచ్చిందో. గమనించండి, వెంటనే ఇద్దరు పనికి మాలినటువంటి మనుషులను మరి డబ్బుకు తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యం పలికిస్తారు. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. అప్పుడు దుర్మార్గులైన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించనని జనులకు సమక్షంలో నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. చూడండి, వీళ్ళారా గమనించండి, ఇక్కడ స్వార్థపరుడు అయినటువంటి రాజు నిరుపేదైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను కాజేయటానికి ఇద్దరు పనికి మాలినటువంటి మనుషులంట. ఈ సందర్భంలో చూస్తే స్వార్థపరుడు, పనికి మాలినటువంటి మనుషులు, ఇలా చెప్పుకుంటూ పోతే దుర్మార్గులైన మనుషులు, దుష్టులైనటువంటి మనుషులు, మరి బైబిల్లోకి చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మరి చెడ్డతరము వారు, ఇంకా నానా విధాలైనటువంటి మనస్తత్వాలతో కూడినటువంటి మనుషులు ఎంతోమంది భూమి మీద బ్రతుకుతున్నారు. వీళ్ళారా గమనించండి, ద్రాక్ష తోటను ఆశించి పనికి మాలినటువంటి ఇద్దరు మనుషులను డబ్బుకు తీసుకొచ్చి స్వార్థపడినటువంటి రాజు అబద్ధ సాక్ష్యం చెప్పి నాబోతును రాళ్లతో కొట్టి చంపటానికి పూనుకొని నాబోతును చంపేశారు. గమనించండి, ఇలాంటిది ఈ లోకం. ఈ లోకంలో నీతికి మంచికి స్థానం లేదు. అందుకని ఇంతకు ముందు వీడియోలు చెప్పాను, ఏ మనుషుడు కూడా నమ్మదగినటువంటి వాడు కాడు అనేటువంటి విషయాన్ని. యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో అంటాడు, ఆ రోజుల్లో అయితే పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు. ఇప్పుడైతే మీరు ఈ లోకంలో తోడేళ్లు కూడా ఉన్నాయి, వాటి మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 16-17 వచనంలో, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను, పాముల వలె వివేకంగా, పావురముల వలె నిష్కపటులయుండుడని శిష్యులు చెబుతున్నాడు. లోకంలో ఏమున్నాయట? తోడేళ్లుని. ఇంతకుముందు లోకంలో ఎవరున్నారు? స్వార్థపరులు ఉన్నారు, పనికి మాలిన మనుషులున్నారు, దుష్టులను దోచుకునేటువంటి వారైన మనుషులున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు చెబుతాడు, తోడేళ్లు ఉన్నాయి, జాగ్రత్త అంటా ఉన్నాడు. ఇంకోటి చూస్తే ఇర్మియా అంటాడు 9వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదు, కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే మరి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాకపోతే ఎవరు మంచివాళ్ళు అంటే, అసలు మంచి అనేటువంటిది భూలోకంలో లేదు.
నువ్వైనా నేనైనా లోకములో ఉన్న ప్రతివాడు స్వార్థపరుడే, అన్యాయస్తుడే, పనికి మాలినటువంటి వారే, దుష్టులను దోచుకునేటువంటి వారే. అయితే దేవుని మహావాత్సల్యతను బట్టి ఈరోజు ఆయన చేసినటువంటి శిలువ యాగమును బట్టి నీవు నేను రక్షించబడ్డాం. మంచికి మారుపేరుగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. నీతికి సాధనంగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. కేవలము ఆయన కృపను బట్టి, ఆయన చేసినటువంటి శిలువ యాగాన్ని బట్టి మనము ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిమంతులుగా తెచ్చబడి ఈరోజు మంచి వారమయ్యాం. కాబట్టి మనం ఎక్కడ బ్రతుకుతున్నామంటే ఒకప్పుడు చెడిపోయినటువంటి మనస్తత్వంతో నింపడినటువంటి మనలాంటి జీవితాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మధ్య మనము బ్రతుకుతా ఉన్నాం. అయితే మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదివినట్లయితే ఇక్కడ అందరి ఎడల మీరు దీర్ఘశాంతము గలవారై ఉండుడి అనేటువంటి మాటను మనం చదువుకుంటున్నాం. లోకంలో ఎక్కడ చూసినా మంచి లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అందరి ఎడల మనము దీర్ఘశాంతము గలవారమై మరి మనం బ్రతికేటువంటి విధానం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు బోధించినది ఏమనగా క్రమముగా నడుచుకుని బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయునుడి, కీడుకు ప్రతి కీడైనను చేయకుండా చూసుకునుడి. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి అంటాడు. గమనించండి, ఇక్కడ మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే. మనం కూడా నమ్మదగిన వాళ్ళం కాదు. కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి మనము నీతిమంతులుగా తెచ్చబడి ఈరోజు మంచివారమయ్యాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి జనం, మరి వాళ్ళు కూడా మార్చబడాలంటే దీర్ఘశాంతము గలవారమై. చూడండి, శాంతం అంటంలా ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అంటాడు, దీర్ఘశాంతము గలవారై అందరి ఎడల మర్యాదగా నడుచుకోవాలి, క్రమముగా నడుచుకోవాలి, కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన మనుషులందరి ఎదుట మేలైనటువంటి దాన్ని చేసినప్పుడు మనలను బట్టి వాళ్ళు కూడా మార్చబడటానికి వీలుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా అందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరూ దీవించబడాలి. అందరూ ప్రభు అనేకులకు మాదిరికరంగా మార్చబడినటువంటి జీవితాలు అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా ప్రవర్తనను బట్టి ఇంకా అనేకులు మార్చబడటానికి సహాయం చేసి మేము పొందుకురమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.